కాదు మనం చేసేది ఏం లేదు. బై బటన్ నొక్కలే, సెల్ బటన్ నొక్కలే అంతే. బై బటన్ ఎప్పుడు నొక్కినాం అనేది, సెల్ బటన్ ఎప్పుడు నొక్కినాం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు ఈరోజు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. ప్రతి వారము ఏమైతుందో తెలుసా? మార్కెట్లో ప్రతి వారం 3 గంటలకి ఒక పెద్ద మూమెంట్ అయితే వస్తుంది. 3 వారాల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం. రూ. 5 ఉండే ఆప్షన్ రూ. 50 అవుతుంది. మీకు ఇక్కడ చూపిస్తాను. 1 మినిట్ టైం ఫ్రేమ్లోకి పోయినాం అనుకో, ఇక్కడ ఆప్షన్ ఎంత ఉంది? రూ. 5 ఉంది. రూ. 5 ఉంది. ఎన్ని గంటలకి? 2:55కి రూ. 5 ఉంది ఆప్షన్. ఓకేనా? విత్ ఇన్ 2:55కి రూ. 5. ఎన్ని గంటలకి? 3:11కి, అంటే ఉత్త 15 నిమిషాల్లో రూ. 50 టచ్ అయింది. అంత పవర్ఫుల్ స్టాక్ మార్కెట్. మీరు అంటే రూ. 5 దగ్గర ఒక 10,000 వేసినారనుకోండి, విత్ ఇన్ 15 నిమిషాల్లో మీ చేతిలో రూ. 1,00,000 ఉంటుంది. ఇది కింద కూడా పోలే, 51 దగ్గర క్లోజ్ అయింది. రూ. 5 కొన్నాం అనుకో, రూ. 51 దగ్గర క్లోజ్ అయింది. అక్కడ రూ. 5 దగ్గర ఎంట్రీ ఇచ్చే కష్టం అనుకోవచ్చు మీరు. సింపుల్. 3 గంటల ముందు ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవాలా. ఎక్కడైతే ట్రెండ్ లైన్ ఫామ్ అయిందో దానికి అగేన్స్ట్గా మనము ఈ ట్రేడ్ యాక్టివేట్ చేసుకోవాలి ఇక్కడ. అంతే సింపుల్. పోతే ఇప్పుడు 5,000 పెట్టినాం, మహా అయితే ఎంత పోతుంది? 1000, 2,000 పోతుంది. వస్తే ఎంత వచ్చింది? 5,000 ఇంటూ 10, 50,000 వచ్చిందా? 50,000 వచ్చింది నిజంగానే. రూ. 5 ఉండే ఆప్షన్ 50 టచ్ అయిందంటే, ఇప్పుడు 5,000కి పెట్టినామనుకో 50,000, 1,00,000 పెట్టినామనుకో 10,000 పెట్టినామనుకో రూ. 1,00,000 విత్ ఇన్ 15 నిమిషాల్లో. అంత పవర్ఫుల్. ఈ వారం పోయిన వారంది కూడా చూపిస్తాను. ప్రతి మంగళవారం, ప్రతి ఎక్స్పైరీ డే రోజు ఓటీఎం ఆప్షన్స్ రూ. 5 ఉండే ఆప్షన్ రూ. 50 అవుతుంది. ఇది పోయిన మంగళవారమా? చూడండి. సో 3 గంటలకు ముందు, ఇది 3 గంటల క్యాండిల్. ఓకేనా? 3 గంటలకు ముందు ఒక ట్రెండ్ లైన్ ఫామ్ అయింది. ఇక్కడ రూ. 5 ఉండే ఆప్షన్, ఇదైతే రూ. 5 కాదు రూ. 100 అయిపోయింది ఆప్షన్. విత్ ఇన్ ఎన్ని? 5 నిమిషాల్లో. 5 నిమిషాలు రూ. 5 ఉండే ఆప్షన్ రూ. 100. ఈ వారం అన్న 10 సార్లు అయింది. పోయిన వారం 20 సార్లు. అంటే 10,000కి 2,00,000 విత్ ఇన్ 5 నిమిషాల్లో. అంత పవర్ఫుల్ స్టాక్ మార్కెట్. పోతే 5,000 ఎంత పోతాం? మహా అయితే 2,000, 3,000. 5,000 ఆడ, 5,000 ఆడ, రూ. 1,00,000 ఆడ. మనము ప్రతి వారం, నెల రోజులు ప్రతి వారం పోగొట్టుకున్నాం అనుకోండి 5,000. 5,000 మహా అయితే 2,000 లాస్ వస్తుంది. ప్రతి వారం 4 వారాలు ఇంటూ 2,000 ఎంత? 8,000 పోయినాయి. కానీ ఒక్కసారి సక్సెస్ అయితే ఎంత వచ్చింది? రూ. 1,00,000 వచ్చింది. అట్లుంటుంది అంత పవర్ఫుల్ స్టాక్ మార్కెట్. ట్రై చేస్తూనే ఉండాలి, ట్రై చేస్తూనే ఉండాలి. ఇప్పుడు రూ. 1,00,000 ఉంది అనుకో మీ దగ్గర, రూ. 1,00,000తో ట్రై చేయాల్సిన అవసరం లేదు. 2,000తో కాకుండా, 5,000తో కాకుండా 2,000తో స్టార్ట్ చేయండి. ఓటీఎం ఆప్షన్స్ ట్రేడ్ చేయండి. ఎంట్రీ పర్ఫెక్ట్ ఇచ్చింది నేర్చుకోండి. ఓకేనా? ఓటీఎం ఆప్షన్స్ ట్రేడ్ చేయడం తప్పు కాదు. రాంగ్ టైంలో తప్పు ఎంట్రీ ఇవ్వడం తప్పు. కరెక్ట్ ఎంట్రీ ఇచ్చి ఓటీఎం ఆప్షన్స్ ట్రేడ్ చేసినారు మీరు పట్టే వాళ్ళు ఉంటారు. ఇంకా అంత పవర్ఫుల్ ఓటీఎం. రూ. 5 ఉండే ఆప్షన్ రూ. 50 అయిందంటే మామూలు విషయం. ఇంకా సేమ్ ఇదే వారం అని కాదు, ప్రతి వారం అట 3 వారాల నుంచి జరుగుతుంది. ఒకసారి అయితే రూ. 5 ఉండే ఆప్షన్ 40 సార్లు. 5 ఇంటూ 40 ఎంత? రూ. 5 ఉండే ఆప్షన్ 200 టచ్ అయింది ఒకసారి. నేను షాక్. అది ఎప్పుడంటే చూపిస్తా ఉండండి. ఇది ఆ రోజు ఎక్స్పైరీ డే కూడా కాదు, ఆ రోజు మంగళవారం కూడా కాదు, శుక్రవారం. ఈడ రూ. 5 ఉండే ఆప్షన్, పలానా టైంకి రూ. 5 ఉండే ఆప్షన్ ఏమన్నా మూమెంట్ అయితే వీడికి వచ్చేసరికి 200 అయింది ఆప్షన్. 40 సార్లు. మామూలు విషయం. 40 సార్లు అంటే మనం 10,000 పెట్టినాం అనుకో, 10,000 ఇంటూ 40 ఎంత? 4,00,000 ప్రాఫిట్. ఓటీఎం ఆప్షన్స్ ఇంత పెద్ద మూవ్మెంట్ ఇస్తాయి. నువ్వు రూ. 100 ఆప్షన్ కొన్నాం అనుకో, ఇందమని ఆప్షన్ మహా అయితే 300 అవుతుంది. 3 సార్లు అయింది. అదే అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్ అనుకో, రూ. 5 ఉండే ఆప్షన్ రూ. 40 అయింది. అంత పవర్ఫుల్ ఓటీఎం ఆప్షన్స్. కాబట్టి ఎప్పుడైనా ట్రేడ్ చేస్తే ఓటీఎం ఆప్షన్స్ ట్రేడ్ చేస్తే ట్రై చేయండి. అంటే పెద్ద అమౌంట్తో కాదు, చిన్న అమౌంట్తో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అవ్వండి.
నిదానంగా 5,000ని 10,000 చేయండి, 10,000ని 20,000 చేయండి. అట్లా నిదానంగా గ్రో చేసి వచ్చిన డబ్బును అంతా పెట్టండి. ఏదో ఒక రోజు పర్ఫెక్ట్ రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ట్రై చేసి ఇప్పుడు ప్రపంచంలో సాధించలేదంటూ ఏది లేదు. కరెక్టా? ట్రై చేసినామా లేదా అనేది ఇంపార్టెంట్. నేను ప్రతిరోజు ట్రేడింగ్ చేస్తుంటా. ప్రతిరోజు లైవ్ ట్రేడ్ వీడియో మీకు అప్లోడ్ చేసి చూపిస్తా. మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఎట్లా ట్రేడింగ్ చేస్తా, ఎప్పుడు ఎంట్రీ ఇస్తా, ఎప్పుడు స్టాప్ లాస్ తీసుకుంటా, ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. బాయ్.